దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, దేవుని యొక్క లేఖనాలను మనం చూసినట్టయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ప్రతి విషయమందు కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మరి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలు బట్టి ఎంతో దేవునికి ఆయన సన్నిధిలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలాగే మీరు కూడా మీ జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క కాపుదల మీకు ఎంతో ఉంది. దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తూ ఆయన తన కనుపాప వలె మిమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు. కనుక ప్రతి విషయమందు కూడా ఎల్లప్పుడూ మీరు కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మరి మనం అడిగింది దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడే కాదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ వాటి నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు మనల్ని నడిపిస్తూ కాపాడుతూ మనల్ని ఎంతో గొప్పగా పోషిస్తూ మనకు నెమ్మది ఆరోగ్యమునిస్తూ సమస్త విషయాల్లో మనకి దేవుడు తోడయుండి నడిపిస్తున్న విధానాన్ని అంతటిని బట్టి దేవునికి మర్చిపోకుండా ప్రతిరోజు మనము కృతజ్ఞతాస్తుతులు అర్పించే వారిగా ఉండాలి. ఇలాగ చేయటం ఇది దేవుని చిత్తము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. ఇదిగో వారిని వారి కుటుంబాలని మీరెంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు అయ్యా. వారి జీవితంలో మీరు మీ ద్వారా పొందుకున్న మేలును మరిచిపోకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండుటకు సహాయం చేతండి నాయన. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే ఒక్క క్షణము కూడా మేము జీవించలేము తండ్రి. ఇదిగో తండ్రి, వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వెంటనే బిడ్డలందరూ ప్రతి విషయమందు వారి సమస్త అయ్యా వాటి యందు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను గణపరిచే జీవితాల బిడ్డలకు ఇవ్వండి. వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దయచేయండి. వారిని వారి పిల్లలు గొప్పగా పోషించండి. కీడు శోధన ప్రమాదాన్ని తప్పించండి. అంధకార విరోధ చీకటి శక్తి లయమిచ్చేయండి. ఈ దినమంతా మీరే వారికి గొప్పగా కాపుదలిచ్చి నడిపించి సహాయం చేయమని యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.